ఎస్ఎస్సి 10th క్లాస్ ఇంటర్మీడియట్ బోర్డ్స్ ఏవైతే ఉందో వాటిని విలీనం చేసి బోర్డు పరీక్షలు కేవలం 12th క్లాస్ స్టాండర్డ్లోనే నిర్వహించాలని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఎప్పటికీ 2026-27 విద్యా సంవత్సరం నుంచి వెళ్ళి విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్లో విజయపాలను పెడతారంట, తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రాథమిక విద్యా స్థాయి నుంచి వెళ్ళే కృత్రిమ మీద AI పాఠ్యం ప్రణాళిక చేర్చాలి. ఇది ఏంటంటే మనకు స్టాండర్డ్స్ మారుతున్న కొద్దీ, జనరేషన్స్ మారుతున్న కొద్దీ ఏమేమైతే వస్తున్నాయో దాన్ని కూడా పిల్లలకు నేర్పిస్తే ఇంకా వాళ్ళకి ఫ్యూచర్లో కూడా జాబ్స్కైనా కానివ్వండి, దేనికైనా కానివ్వండి, దానిపైన ఐడియా ఉంటుంది కాబట్టి ఈజీ అయిపోతుంది. సో ఏఐని కూడా వాళ్ళకు దాంట్లో ప్రణాళికలు చేర్చాలని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఈ ఏఐ పాఠ్యం ప్రణాళికలు అనుగుణంగా టీచర్లు మరి వాళ్ళకి నేర్పియాలంటే దానికి సంబంధించిన టీచర్లు ఎవరైతే దానిపైన ఐడియా ఉన్న వాళ్ళు ఉండాలి కదా. సో అది కూడా వాళ్ళందరికీ నేర్చుకోవాలి, అట్లాంటి వాళ్ళు రావాలి, ట్రైనింగ్ ఇచ్చేటోళ్ళు కూడా ఉండాలి అని చెప్పి అది కూడా తీసుకురావడం జరిగినది. టెక్నాలజీ ప్రోగ్రామ్ స్థానంలో AI ఆధారిత కోర్సులను ఈ ట్రైనింగ్లో ప్రాధాన్యతను ఇవ్వాలి అని చెప్పి చెప్తున్నారు. ఇంకా తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఈ విధానం విజయవంతమైన నేపథ్యంలో మిగిలిన 100 నియోజకవర్గాలలో ఈ స్కూళ్లను పైలట్ ప్రతిపాదన ప్రారంభించాలని కమిటీ సిఫారసును చేసింది. మీరు TPS 100 నియోజకవర్గాలలో పెట్టాలి అని అనుకుంటాను. కానీ మరి ఆ 100 నియోజకవర్గాలలో ఉన్న ప్రైవేట్ స్కూల్ అందరూ కూడా దాన్ని సక్సెస్ కానిస్తారా లేదా అనేది కూడా మెయిన్ పాయింట్. మీరు ఇక్కడ వచ్చి మాట్లాడి ఇంప్లిమెంట్ చేస్తాం మేము అంటే అయిపోదు. మరి దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఏందనేది కూడా తెలియాలి కదా రేవంత్ రెడ్డి గారు. దానిపైన కూడా దృష్టి పెట్టండి. వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ కాలేజీలు ఎవరైతే ఉన్నారో వాటందరూ కూడా చెక్ పెట్టండి అని చెప్తా ఉన్నా కదా. ఆ పాయింట్ కూడా ఉన్నది దీంట్లో. ఏంటంటే ప్రైవేట్ పాఠశాలలలో ఫీజుల నియంత్రణ, ఫీజు నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ఉండాలనేది నిర్ణయించేందుకు రిటైర్డ్ జడ్జి లేదా ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఒక రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. దానిపైన కూడా యాక్షన్ తీసుకుంటారంట. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇది కొంతమందికి ఏంటంటే బిజినెస్ లెక్క అయిపోయింది. ఎవరు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కానీ సరే వాళ్ళు పిల్లలకు సంబంధించి ఏమైనా యాక్టివిటీస్ చేయాలంటే చేస్తారు. కానీ ఏం చేస్తూ ఉన్నారంటే ఇక అడ్మిషన్లు స్టార్ట్ కాగానే ఇక మేము సో అండ్ సో యూనియన్ నుంచి వచ్చినాం, సో అండ్ సో దగ్గర నుంచి వచ్చినాం అని చెప్పి మీరు ఫీజులు రద్దు చేయకపోతే మేము అది చేస్తాం, మేము స్ట్రైకులు చేస్తాం అని చెప్తారు. వస్తారు వాళ్ళ దగ్గర వసూలు చేసుకొని పోతారు. అంతే తప్పించి ఎవ్వరు కూడా వీళ్ళు చేసిన ఫైట్లకు ఎవ్వరు కూడా ఫీజులు తగ్గియాడు. ఈ యూనియన్ ఆ యూనియన్ అని చెప్పుకొని వచ్చి పోయిన వాళ్ళు డబ్బులు తీసుకొని పోతారు. అంతే తప్పించి అదే అంటున్నా అది బిజినెస్ అయితే ఉన్నది. దానివల్ల ఏమైనా యూజ్ ఉందా లేదా అంటే ఏం లేదు. పిల్లలందరూ కూడా అవి చూసి అబ్బో ఇట్లా వస్తే భయపడతారా అని చెప్పి చాలా మంది కూడా అట్లా మోటివేట్ అవుతా ఉన్నారు. ఏం నేర్చుకోవాలి అసలు పిల్లలు, యువత ఏం నేర్చుకోవాలి? గవర్నమెంట్ చేయాల్సిన పని అది. యాక్చువల్గా గవర్నమెంట్ చేయాల్సిన పని. మరి అధికారులు కూడా కళ్ళు మూసుకున్నారా? అధికారులందరూ కూడా కళ్ళు మూసుకొని వాళ్ళు ఎంత ఫీజులను దొబ్బుకొనిలే, దాంట్లో మనకు 5% వచ్చినా కూడా నయమే కదా అని అనుకుంటారేమో. అంటే ఒక్క స్టూడెంట్ నుంచి 5% మరి ఎట్లా అనుకుంటున్నారు ఏందనేది కూడా తెలియాలి.